హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్ ఏంటి అని అంటే మాకు ఫైనల్ డిగ్రీ జరుగుతుంది. సో దీని తర్వాత మేమైతే నెక్స్ట్ కాలేజ్కి అయితే ఇంకా వెళ్ళము. సో మా ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాను. నాకు కూడా మెమరీస్ లాగా ఉండిపోతాయి అని అనుకున్నాను. రివ్యూ ఎట్లా జరుగుతుంది అంటే 2 బ్యాచెస్ అనమాట. సో నాకు ఫస్ట్ బ్యాచ్లో కొంతమంది, సెకండ్ బ్యాచ్లో కొంతమంది. సో నేనేం చేశానంటే ఫస్ట్ బ్యాచ్ రివ్యూ రోజు కూడా వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. నా ఫ్రెండ్స్ అందులో ఉన్నారు కాబట్టి సెకండ్ డే కూడా సెకండ్ బ్యాచ్ నాకు రివ్యూ జరిగేటప్పుడు కూడా నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. సో మా ఫ్రెండ్స్ అందరితో నేను ఎట్లా ఎంజాయ్ చేశాను, సో అసలు ఏం జరిగింది, మా కాలేజ్ ఎట్లా ఉంది, సో ఇవన్నీ మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దిస్ ఈజ్ అబౌట్ ద వ్లాగ్. సో ఈ వీడియోలో మా కాలేజ్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి నాకు కొన్ని మెమరీస్, నా ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇందులో కొన్ని అద్భుతాలు ఉంటాయి, కొన్ని అద్భుతమైన మనుషులు కూడా ఉంటారు. సో స్కిప్ చేయకండి. సో బాగుంటుంది. ఐ థింక్ మీరు ఎంజాయ్ చేస్తారు. చూద్దాం ఈ వీడియోలో. రివ్యూ అనేది కంబైన్డ్గా జరుగుంటే బాగుండేది, అందరం అటెండ్ అయ్యేవాళ్ళం. బట్ బ్యాచెస్ వైజ్గా జరగడం వల్ల కొంతమంది ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాచ్లో ఉండిపోయారు, కొంతమంది ఫ్రెండ్స్ ఏమో నెక్స్ట్ బ్యాచ్లో ఉన్నారు. సో నాకు వీలైనంత వరకు నా ఫ్రెండ్స్ స్పెండ్ చేసిన టైం అంతా నేను షూట్ చేశాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్. ఇప్పటికే లేట్ అయింది, కాలేజ్కి పరిగెడదాం. ఇండియాలో ఉండే వాళ్ళకి ఆధార్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో కాలేజ్ స్టూడెంట్స్కి ఐడి కార్డ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇష్టం లేకపోయినా కష్టంగా మోసే బరువు. మనం కాలేజ్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. బీటెక్ 4 ఇయర్స్లో ఇంత ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కాలేజ్ బస్ ఎక్కే ఛాన్స్ ఉన్న ఆర్టీసీకి వెళ్దాం అనుకుంటున్నాను. దీన్నే దోలా అంటారు. సర్లేండి, బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా బస్ ఎక్కి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫైనల్లీ ఇదే మా కాలేజ్. ఇక్కడ మీకు ఒక మెమరీ షేర్ చేసుకోవాలి. ఇప్పుడంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేస్తే మా క్లాస్ వచ్చేస్తుంది, కానీ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాదేమో 3rd ఫ్లోర్ అనమాట. అక్కడ ఉండేది మా క్లాస్. 3 ఫ్లోర్స్ ఎట్లా చచ్చిపోయే వాళ్ళం. ఇలా స్ట్రైట్గా వెళ్తే మా క్లాస్ వచ్చేస్తుంది. సో ఇవాళకి ఇది మా క్లాస్. యాక్చువల్గా ఇది మా క్లాస్ కాదు, దీనికి ఆపోజిట్లో ఇంకా రూమ్స్ ఉంటాయి. సో అక్కడ ఉంటుంది అనమాట మా క్లాస్. నాకు ఎందుకో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నచ్చదు, ఎందుకంటే మనం ఫీజులు కట్టేది ఇక్కడే కదా. నాకు కూడా మీకు కూడా ఇంతేనా? ఇదే మా క్లాస్. మేము వెళ్ళే టైంకి ఎవరూ రాలేదు, సో మేమే ఫస్ట్ వెళ్ళాం. ఫైనల్ ఇయర్స్కి రివ్యూ ఎంత ఇంపార్టెంట్, రివ్యూ జరిగేటప్పుడు ఈ బుక్ మనతో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అదే బ్లాక్ బుక్ స్టైల్గా ఇంటర్న్షిప్ రిపోర్ట్ అయినా అంటారు. సో దీనికోసం మేము మామూలు స్టంట్లు చేయలేదు. అసలు ఎన్ని డేస్ కాలేజ్కి తిరిగామో మాకు తెలుసు. సో మన వాళ్ళు అయితే కాలేజ్కి వచ్చారు. ఇంకొకరిని పరిచయం చేసేస్తా. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. ఎంత సీరియస్గా క్లాస్ జరుగుతున్నా మనల్ని నవ్వించడానికి ఒక ఫ్రెండ్ ఎప్పుడు పక్కనే ఉంటాడు కదా. సో తనే నా ఫ్రెండ్ అనమాట, పూజీ. సో స్టార్టింగ్లో మేము ఫ్రెండ్స్ అవ్వడానికి కూడా చేసిన జోక్సే అనమాట. సో అలా ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి. బాయ్. రివ్యూ అంటే ఏమాత్రం టెన్షన్ లేకుండా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాం. మమ్మల్ని ఎక్కువైపోయారు. అరే చూడరా రే, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. ఏదో బావాడు. ఇంత టెన్షన్లో కూడా ఏం చేయాలో తెలియక లూడో ఆడుకుంటున్నాం మేము. అట్లుంటది మనతోని ముచ్చట. మీరు చూస్తున్నారు కదా, ఇదే నా బెస్ట్. ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు 4th ఇయర్ వచ్చినా కూడా ఫెవికిక్ బాండ్లో అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఫ్యూచర్లో కూడా ఇది ఇలాగే ఉంటుంది. మమ్మీ చెప్పిన ఎవరు మమ్మీకి చెప్పు. ఆంటీ ఈ పిల్ల రివ్యూ అయిపోయింది, నాది కూడా అయిపోయింది. వీడియోలు మా ఫోటోల గోళ్ళ మేముంటే వీళ్ళ గోళ్ళ వీళ్ళు ఉన్నారు. మా కాలేజ్ని ఫ్రెండ్ సైడ్ నుంచి ఒక లుక్ వేసుకో. నాకు ఐఫోన్ ఇవ్వు, నా బర్త్డే గిఫ్ట్. నా గిఫ్ట్ చెప్పు, ఏదో చెప్తున్నా చెప్పు. నువ్వు కొనిస్తావా కళ్యాణి? భలే కొనిస్తా. జాబ్ మానేసి 4 రోజులు అవుతుంది. అవునా? గంగు పెద్ద ఐఫోన్ కొనిస్తావా? కొనిస్తా. నువ్వు కొనిస్తావా? నువ్వు కొనిస్తావా? ఆగన్నా, నా జిరాక్స్ చూపిస్తా. సేమ్ నా అలాగే సన్నగా ఉంటుంది, బాధపడాల్సిన అవసరం ఏంటి? చూడరా, చూడండి ఇద్దరం సేమ్. చూపించే హ్యాండ్. సరిపోయారు ఇద్దరు. ఇంకా మనం చందాలేసి హాస్టల్ కట్టిస్తున్నాం కదా. ఓకే, అది చూపిద్దామా? అది చూపిద్దాం. అదిగో అదిగండి, అదే మేము కట్టిస్తుంది మా చందాలు. నువ్వు ఎంత వేసావు చందా దీనికి? నేను ఒక 100 కాదే, నేను 70,000 వేసాను. నేను 1,00,000 రూపాయలు వేసాను. 1,00,000 రూపాయలు. సో అది మ్యాటర్. ఏం చూసుకున్నా అంత పొగరు? ఏం చూసుకున్నా అంత పొగరు? ఏం చూసుకుని తినవా? తినాలి. వెళ్దాం. లాస్ట్ డే ఉపవాసం ఉంటున్నాయండి.
రివ్యూ జరిగినా జరగకపోయినా మా వాళ్ళు తినే విషయంలో అయితే అసలు తగ్గేదేలే అని చెప్పేసి మమ్మల్ని పిలవకుండానే వచ్చి ఫస్ట్ తినేస్తున్నారు. సడన్గా వచ్చేస్తే వీళ్ళంటే ఎక్కడ ఉన్నారంటే తినే పనిలో చాలా బిజీగా ఉన్నారు. మీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? కమెంట్ చేసేయండి. మా 5 స్టార్ హోటల్ అదే మా కాలేజ్ క్యాంటీన్లో ఫ్రై బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలాంటివి ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. చికెన్ ఫ్రైడ్ రైస్, పరోటా, చపాతి ఇవే ఉంటాయి, తప్పదు. ఫోక్తో తింటుంది మనమే. మా ఫోక్తో ఎవరైనా తింటారా? మనం తింటున్నాం కదా మామ, అమృత్సర్ స్పెషల్. ఇది రావట్లేదు దీంతో. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫోక్తో తింటావేంటి? స్పూన్ లేవా? మన 5 స్టార్ హోటల్లో స్పూన్లు కూడా కరివే. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడే గైస్ ఎంకరేజ్ చేయండి, తిను బ్లాగ్స్ మంచి మంచి కంటెంట్ ఇస్తుంది. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు కళ్యాణి అంట. వాటి పైనే ఉందా? అసలు ఈ అబ్బాయిని మాస్క్ రాకుండా మేము ఎప్పుడు చూడలేదు. బాబు నువ్వు మా క్లాసేనా? కొత్త జంట మాస్క్ మ్యాన్, మాస్క్ వద్దులే, నవ్వుతారు ఎవడన్నా. దే ఆర్ ఫ్రెండ్స్. అలా కాసేపు గ్రౌండ్లో బాతాకాని వేసుకుని ఆ లాస్ట్ డేస్ కాబట్టి స్పెండ్ చేస్తున్నాం. నేను వాణి బీటెక్ నుంచి ఫ్రెండ్స్ అయితే, నేను నవ్వే ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. కంప్లీటింగ్ 6 years ఆఫ్ ఫ్రెండ్షిప్. మేమిద్దరం ఎంత ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళనొకళ్ళం బేబీ బేబీ అనే పిలుచుకుంటాం. సో మా ఇద్దరు బాండింగ్ అలా ఉంటుంది. సో చైతన్య కాలేజ్ చేసిన మంచి పని ఏదైనా ఉందంటే మా ఇద్దరిని ఫ్రెండ్స్ చేయడమే. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. సో ఇలా అయితే నా ఫ్రెండ్స్ రివ్యూ కంప్లీట్ అయిపోయింది. మనం సెకండ్ బ్యాచ్ కాబట్టి నా రివ్యూ నెక్స్ట్ డే అనమాట. సో నేను ఆ రోజు కూడా వీడియోస్ అయితే షూట్ చేశాను. అది పార్ట్ 2లో యాడ్ చేస్తాను. సో ఇది పార్ట్ 1 అనమాట. సో ఆ వీడియో చూడాలి అంటే ఫస్ట్ ఈ వీడియో చూసేయండి. ఇందులో మిస్ అయిన వాళ్ళు అందులో ఉంటారు. సో ఇలా అయితే మా రివ్యూ జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరినీ చాలా మిస్ అవుతాను నేను. సో సరే, వీడియో చూడడం కాదండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్ బాయ్.